అప్పుడు 120, ఇప్పుడు 240, వంట నూనె 60, ఇప్పుడు 120, పంచదార 26 రూపాయలు, ఇప్పుడు 45, గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు 726, ఇప్పుడు 1175, కరెంటు బిల్లు 200, ఇప్పుడు 1000 రూపాయలు, మద్యం కోట 60, ఇప్పుడు 200, కడారు నేను ఇచ్చిన కేబుల్ టీవీ కూడా 149కి నేను ఇస్తే ఈ దుర్మార్గులు ఎంత చేశారు? 350. అవునా కాదా? అన్ని కలిపి నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, ఇంటికి అదనంగా భారం 5 ఏళ్లలో 8 లక్షలు పడింది మీ మీద. మినిమం 8 లక్షలు ఆవరేజ్ గా పడింది. మీకు 8 లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? ఇది కాకుండా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. అది కూడా మీ మీదనే భారం. జగన్ రెడ్డి రేపు జైలుకు పోతాడు. ఎవరు కడతారు ఈ అప్పు? ఎవరు కడతారు ఈ అప్పు? మనమే కట్టాల్సి వస్తుంది. నేను అడుగుతున్నా, ఇదే కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఈ ముఖ్యమంత్రి వల్ల ఎన్ని నష్టాలు వచ్చాయో అన్ని నష్టాలు వచ్చాయి. కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఒక కరెంటు ఛార్జీకే పరిమితం కాలేదు. ఎప్పుడైతే కరెంటు ఛార్జీలు పెరిగాయో వ్యవసాయానికి వచ్చే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. ఎప్పుడైతే కరెంటు ఛార్జీ పెరిగిందో షాప్ వాళ్ళు కూడా ఆ కరెంటు ఛార్జీ వాటా మనకేస్తారు. అదే మరి కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు ఎక్కడైనా ఇండస్ట్రీలో ఉత్పత్తులు జరిగితే అది కూడా మనకే వేస్తారు. ఈ విధంగా మనం చూస్తే కరెంటు ఛార్జీల వల్ల అన్ని ధరలు పెరిగే పరిస్థితికి వచ్చింది. రెండోది మీరు చూస్తే పెట్రోలు డీజిల్ పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్ గా భారం అధికమైంది. మూడోది ఇసుక. గోదావరి ఇక్కడనే ఉంది. ఒకప్పుడు నేనున్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఫ్రీగా ఇచ్చిన ఇసుక ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అమ్ముతున్నారు? 5,000. అవునా కాదా? అంటే మీ ఊర్లో ఇసుక బంగారం అయిపోయింది. కేజీల చొప్పున కొనే పరిస్థితికి వచ్చారు. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు. ఇల్లు కట్టాలంటే దానికి కూడా మనం ఖర్చు పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పెరిగిపోయి ప్రతి ఒక్కరి అందరికీ దెబ్బొచ్చింది. ఇంకో పక్క అసమర్థత. రోడ్లన్నీ బాగున్నాయా తమ్ముళ్ళు? గుంతలే గుంతలు. అవునా కాదా? ఏ రోడ్డైనా బాగుందా? ప్రతిరోజు అంటాడు బటన్ నొక్కానని. ఆ రోడ్లకి ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ రెడ్డి? చెప్పమని సమాధానం అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు లేడు. ఇంకో పక్క ఈరోజు మనం చూస్తామంటే ఇవన్నీ పెరిగిపోయి భారం పెరిగితే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. ఆదాయం పెరగాలంటే అమరావతి లాంటి రాజధానిని నిర్మాణం చేసి ఉండాలి. నేను ఆ రోజు అమరావతి మామూలుగా కాదు, 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకొచ్చి భూమినిస్తే నేను అమరావతి ప్రారంభించాను. 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఈరోజు మన రాజధాని మనం నిర్మాణం చేసుకున్నాం. అలాంటి దాన్ని విధ్వంసం చేసి అవినీతి పేరు పెట్టి కుల ముద్రేసి రాజధాని నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లక్షల కోట్ల రూపాయలు మీ సంపద ఆవిరైపోయింది. మీరు అప్పుల పాలయ్యే పరిస్థితికి వచ్చారు.